వ్యక్తం చేసింది. ఓటర్ జాబితాలో పేర్ల తొలగింపు జాబితాలో చేర్చకపోవడానికి సంబంధించి మొత్తం 60 లక్షల అభ్యంతరాలు రాగా వాటిలో మార్చి 31 నాటికి సుమారు 47.4 లక్షల అభ్యంతరాలు పరిష్కారమైన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు ఆచరణ సాధ్యం కాదని తెలిసి భ్రమలు కల్పిస్తూ అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. 2014లో 50,000 ఎకరాలు అద్భుత రాజధాని అంటూ బాహుబలి సెట్టింగ్లు, రోడ్లు, సేవరేజ్, నీరు, విద్యుత్ కల్పనకే ఎకరాకి 2 కోట్లు అవసరం అని చంద్రబాబు ఇప్పుడే మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50,000 ఎకరాలకి అవసరం. మొత్తంగా 1,00,000 ఎకరాల్లో రోడ్లు, సేవరేజ్, నీరు, విద్యుత్ వస్తువుల కల్పనకే 2 లక్షల కోట్లు అవసరం. ఇక భవనాల నిర్మాణ ఖర్చు దీనికి అదనం. 7 ఏళ్లలో సీఎం చంద్రబాబు రాజధానికి ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్లే. ఈ లెక్కన రోడ్లు, సేవరేజ్, నీరు, విద్యుత్ వసతులు కల్పించడానికి దశాబ్దాలు పడుతుంది. అప్పటికే ఆ వ్యయం 2 లక్షల కోట్లు కాస్త 4 లక్షల కోట్లు 10 లక్షల కోట్లకు చేరుతుంది. అందుకే తక్కువ పెట్టుబడితో గ్రోత్ ఇంజిన్గా మార్చాలని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నాం. శ్రీబాగ్ ఉడంబడికి మేరకు కర్నూలు న్యాయ రాజధాని చేయాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నాం. మేము చెప్పిన ఆచరణాత్మక ప్రణాళిక చంద్రబాబుకి నచ్చలేదు. ఎల్లో మీడియాతో కలిసి మాపై విషంగా ఎక్కారు. ఇప్పుడు అమరావతిని అడ్డం పెట్టుకుని మీరు అవినీతికి పాల్పడుతున్నారు. చదరపడుగు నిర్మాణానికి 11,000 నుంచి 14,000. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే మరి ఇన్ని అప్పులు ఎందుకు? 22 నెలల్లో 3.37 లక్షల కోట్ల అప్పు. ఈ స్థితిలో 2 లక్షల కోట్లతో రాజధాని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? రాజధాని స్కాముల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అసెంబ్లీలో తీర్మానం. తీరా 200 ఎకరాల్లోని రాజధాని అని చెప్పకనే చెప్తున్నారు. ఈ మాత్రం దానికి మారుమూల నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వెళ్ళావు? రాష్ట్రంలో అమరావతి సహా మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. 6 నెలల క్రితం మేము చెప్పిన ప్లాన్ బి అయినా అమలు చేయండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ మావిగన్ రాజధానిగా ప్రకటించండి. లేదంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. రాజ్యాంగంలో దేశానికి రాజధాని అని మాత్రమే ఉంది. రాష్ట్రాల రాజధాని ప్రస్తావన లేదు. రాజధాని అంశం రాష్ట్రాలు ఇష్టమని తేల్చి చెప్పిన కేంద్రం. 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు. రాజధానిపై ఆ రాష్ట్రాలేననే ఎవరికి వర్తించదు, మనకు మాత్రం ఎందుకు వర్తిస్తోంది అన్నట్టు అర్థని హైలైట్ చేశారు.